జస్ట్ ఈజీ చేస్తుంది పనిని. ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఇన్ మల్టిపుల్ రిసోర్సెస్ ఫర్ ద రైట్ కీ ఆర్ ద వే టు రైట్ అన్ ఆన్సర్, ఇలా చేయొచ్చు. సో టెస్ట్ సిరీస్ రాయాలి మ్యామ్. వన్ మోర్ థింగ్ ఈజ్ డెఫినెట్గా ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని షెడ్యూల్ ప్రకారం సిలబస్ అంతా టెస్ట్ సిరీస్ రాయాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫిజికల్ గేమ్ మ్యామ్. అంటే నాకు కూడా ఎగ్జామ్ రాసే టైంలో ఒక 1 వీక్ ముందు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో అలాంటివి రాకుండా ఉండాలి, నేను ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి విత్ ఇన్ దట్ పర్టికులర్ టైం. బికాజ్ 15 hours బ్యాక్ టు బ్యాక్ రాస్తాం ఒక 3 days. నెక్స్ట్ మళ్ళీ ఒక 6 + 6 12 hours రాస్తాం. సో ఇలా చూసుకుంటే మీరు ఫస్ట్ రాయడం ఇన్ని గంటలు కూర్చొని అంటే లాస్ట్ డే GS4 రాస్తున్నప్పుడు పీపుల్ బ్యాండేజెస్ వేసుకుంటారు, వాల్ని స్ప్రే, జెండు బామ్, ఇలా చాలా ఉంటాయి. చేయి తిరగదు. సో ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ మీరు చేయగలగాలంటే ముందు ఒక 2 సార్లు రాసి ఉండాలి, 2-3 సార్లు. నేను 2 సార్లు రాయగలిగాను నా సిలబస్ అయిన స్పీడ్కి. అట్లీస్ట్ 2 times ఆర్ అట్లీస్ట్ 1 time అనేది రాయాలి సిమ్యులేషన్ లాగా. ఎగ్జాక్ట్ 3 days బ్యాక్ టు బ్యాక్ రాయగలగాలి. ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ మెంటల్ అండ్ ఫిజికల్ గేమ్. కూర్చొని అన్ని గంటలు రాయడం అనేది చాలా డిఫికల్ట్ మ్యామ్ ఈ ఎగ్జామ్. ఈ 3 things చేయాలి మ్యామ్ ఆన్సర్ రైటింగ్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ రాయాలి అట్లీస్ట్ 1 time. కుదిరితే ఇంకోసారి బ్రెయిన్ స్ట్రామ్ చేసుకొని జస్ట్ పాయింట్స్ రాసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ పక్కా రాయాలి. అండ్ టెస్ట్ సిరీస్ ఇవాల్యుయేట్ చేసుకొని ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, క్వాలిటీ వాల్యూ అడిషన్స్ చూడొచ్చు, టాపర్ కాపీస్ చూడాలి. నెక్స్ట్ సిమ్యులేషన్ చేయాలి, అంటే సేమ్ ఎన్వైరన్మెంట్లో. అంటే నేను టెస్ట్ సెంటర్కి వెళ్ళి రాశాను, ఇంట్లో కూర్చొని కూడా రాయొచ్చు ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ డిసిప్లిన్డ్ అండ్ అలా. ఇవి నేను చేశాను మ్యామ్, ఇవి చేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టు లాస్ట్ మినిట్లో అంటే ఎగ్జామ్కి ఇప్పుడు యాజ్ ఎ సెడ్ నైట్ పూట ఎక్కువ చదివి డే టైం మనం ఎర్లీగా ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ టైమింగ్కి మనం అలర్ట్గా ఉండి మన బ్రెయిన్ పనిచేసేలా చేయాలంటే నైట్ ఎక్కువసేపు మెలకుగా ఉండడం కూడా నాట్ అడ్వైజబుల్ అనిపిస్తుంది నాకైతే. అయితే ఇది నేను ఏంటంటే డ్యూరింగ్ మెయిన్స్ ఫేజ్ నా స్కెడ్యూల్ అనేది ఫ్లెక్సిబుల్గా మారిపోతుంది మ్యామ్. నాకే షాకింగ్ ఉంటుండే. డ్యూరింగ్ మెయిన్స్ ఫేజ్ 11 o'clockకి నాకు షార్ప్ నిద్ర వచ్చేస్తుండే. ఓకే. అదే నార్మల్గా ఇప్పుడు నాకు ఏంటంటే 2-3 వరకు నాకు చదివే అలవాటు. 1 week before the mains only I tried to force myself to sleep at 11 o'clock. అది అలవాటు చేసుకోవాలి. బికాజ్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ. మనం ఎగ్జామ్లోకి వెళ్ళి నిద్ర లేకుండా వెళ్తే చాలా, నిద్ర ఉండెళ్తేనే చాలా కష్టం, లేకుండా వెళ్తే ఇంకా ఇంపాసిబుల్ టాస్క్. సో ఇది చేసుకోవాలి. ఇది ఒక కేర్ఫుల్గా ఉండాలి. ఈవెన్ ఫర్ ప్రిలిమ్స్ అందుకే నేను ఆ టైంలో మాక్ ఇవ్వాలి. 9:30 to 11:30 ఆ టైమ్స్లో మాక్ ఇస్తే బ్రెయిన్ బెటర్గా ఉంటుంది. అందుకే సిమ్యులేషన్ కూడా అందుకే చేయాలి మ్యామ్. ఈవెన్ ఫర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎగ్జాక్ట్ టైంలో ఆన్సర్ బ్యాక్ టు బ్యాక్, ఎగ్జాక్ట్ టైంలో పేపర్స్ బ్యాక్ టు బ్యాక్ రాయడం, ఇవన్నీ చేస్తే ఎందుకంటే మీకు ఒక అలవాటు అయిపోతుంది నెక్స్ట్ టైం మెయిన్ ఎగ్జామ్ అప్పటికి. అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఏం చెప్తారు మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేయాలని ఆస్పిరెంట్స్కి చెప్తారు? మెంటల్ హెల్త్ నాకు ఫార్చునేట్గా కొద్దిగా స్ట్రెస్ ఉంటుండే కానీ అంత బ్రాడ్ ఇష్యూస్ లాంటివి ఏం రాలేదు. బికాజ్ ఇట్స్ ద ఫస్ట్ అటెంప్ట్ అండ్ క్లియర్ చేయాలని స్ట్రెస్ ఉంటుండే. జాబ్ వదిలేసాను కాబట్టి ఇంకెక్కువ క్లియర్ చేయాలి, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ అన్నట్టు ఉంటుండే మైండ్లో. ఫిజికల్ హెల్త్కి వచ్చేసి మ్యామ్ నేను బేసిక్ థింగ్స్ ఏం చేస్తుండే అంటే వీక్లీ వన్స్ క్రికెట్ ఆడడం, లేకపోతే ఎవ్రీడే కుదిరితే జస్ట్ ఒక 15 minutes ట్రెడ్మిల్ చేయడం, ఇలా చేస్తుండే. అండ్ వేరియస్ పీపుల్కి కొందరికి హాబీయే ఉంటుంది. ఇప్పుడు నాకు జంపింగ్ రోప్ అనేది హాబీ ఉంటే నేను ఒక 10 minutes జంపింగ్ రోప్ చేస్తుండే. అంటే అది ఎలాగంటే విత్ ఇన్ బ్రేక్ లాగా 5 minutes బ్రేక్ తీసుకున్నప్పుడు చేయవచ్చు, ఈజీ యాక్టివిటీ. అలా కొందరు చైర్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తారు, కొందరు యోగా చేస్తారు, కొందరు మెడిటేషన్ చేస్తారు. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ నెగ్లెక్ట్ దీస్ మ్యామ్. ఎందుకంటే ఈ ఫేజ్ అనేది ఫార్చునేట్గా నాకు 1 yearలో అయిపోయింది, కానీ నాకు 1 yearలోనే చాలా డిఫికల్ట్ అనిపించింది. చాలా లక్కీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, చాలా ఫార్చునేట్ అనేది చెప్పొచ్చు మ్యామ్. లాస్ట్ అటెంప్ట్ వరకు వచ్చి అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్ అటెంప్ట్ కూడా అచీవ్ చేయని వాళ్ళు ఉన్నారు. అవును మ్యామ్. ఇయర్స్ టుగెదర్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. లక్కీలీ సింగిల్ అటెంప్ట్లో భలే కొట్టారు మీరు. అదే మ్యామ్, అంటే ఐఎమ్ ఫార్చునేట్ అనే చెప్పొచ్చు. అది డెఫినెట్లీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ వాట్ ఎవర్ వీ కెన్ డూ చేస్తూ ఉండాలి. దీనికి మెంటల్ హెల్త్కి వచ్చేసి కొద్ది ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్తో మాట్లాడడం, కంప్లీట్గా వరల్డ్తో కట్ ఆఫ్ కూడా అవ్వకుండా ఉండడం. అంటే నేను నార్మల్గా ఫ్రెండ్స్తో కూడా బయటకు వెళ్తుండే. ఈవెన్ 1 week బిఫోర్ ద ప్రిలిమ్స్ ఆర్ 1 week బిఫోర్ ద మెయిన్స్ కూడా నేను డిన్నర్కి ఎవరైనా పిలిస్తే ఓకే 2 hours వెళ్ళేసి వచ్చేసి చదువుకుందాం, ఇది ఒక కైండ్ ఆఫ్ బ్రేక్. ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఇంట్లో కూర్చొని ఒక్కడినే అవుతుందా అవ్వదా అని ఆలోచించే బదులు మెయిన్స్ అక్కడికి వెళ్ళి కూర్చుంటే, ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేకుండే నా ఫ్రెండ్స్. అంటే నాకు ఇంటర్వ్యూ వరకు కూడా నేను ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను మ్యామ్. సో ఇంటర్వ్యూ వరకు కూడా నాకు నా ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎప్పుడు కూడా యూపీఎస్సీ వాళ్ళు లేరు, ఎంబీఏ వాళ్ళే ఉంటుండే. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి మీరు ఒకటి బ్రేక్ చేశారు, మీకు తెలుసో తెలీదు.
సేమ్ అంటే సేమ్ ట్రాక్లో ఉన్న వాళ్ళు పియర్ గ్రూప్ ఉంటే చాలా యూజ్ అవుతుంది, లేదంటే అలా ఉంటే మంచిదని చెప్పేసి సో హీ బ్రేక్డ్ ఇట్ యాక్చువల్లీ. నో మ్యామ్, ఇట్ ఇస్ యాక్చువల్లీ రైట్ మ్యామ్. ఇట్ ఈస్ యూస్ఫుల్. అంటే మీ క్లియర్ కదా అంటున్నా. నాకు మెయిన్స్ వర్ క్లియర్ మ్యామ్. ఇంటర్వ్యూ స్టేజ్లో లాస్ట్ 1 month ఒక 4 people మ్యామ్, రవికిరణ్ సార్, సుబ్బారెడ్డి, కిషోర్ అండ్ ధనుంజయ్ సార్ అని చెప్పి మేము ఢిల్లీలో ఒక 1 month రూమ్ తీసుకొని ఉన్నాం. చాలా యూస్ఫుల్ అయింది మ్యామ్. అన్ఫార్చునేట్లీ దే కుడ్ నాట్ మేక్ ఇట్ అండ్ బట్ ధనుంజయ్ సార్ మేడ్ ఇట్. సో ఇలా చాలా యూస్ఫుల్ అయింది మ్యామ్. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇంటర్వ్యూ అనేది నాకు చాలా సబ్జెక్టివ్, అసలు అవ్వదు ఇది, మనకి ఎలా మార్క్స్ వేస్తారు, చాలా లాస్ట్ ఫీల్ అవుతుండే నేను. ఇంటర్వ్యూలో ఏం చేయాలి, బెంచ్ మార్కే లేదు నాకు నా పర్ఫార్మెన్స్కి, అండ్ నా ఒపీనియన్స్ అంటే లేదు నా డిస్కషన్స్ ఒక్కడినే ఎంత చదువుతాను. ఇప్పుడు డైలీ పేపర్ ఒక 4 పేపర్లు చదివినా కూడా ఐ వాజ్ నాట్ గెట్టింగ్ కాన్ఫిడెన్స్. అదే వీళ్ళతో కూర్చొని ట్రాన్స్క్రిప్ట్స్ డిస్కస్ చేయడమో, లేకపోతే ఒక టాపిక్ మీద తీసుకొని నీ ఒపీనియన్ ఏంటి, నేను ఇలా చెప్దాం అనుకుంటున్నాను, ఇది చాలా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో కొద్ది ఎలిమెంట్ ఆఫ్ ఫన్ కూడా ఉంటుండే. అంటే ఏదో సరదాగా ఈవినింగ్ వెళ్ళి చాయ్ దాకా వచ్చేయడము ఢిల్లీలో, అవన్నీ కూడా. ఇప్పుడు నేను మొన్న 2 days బ్యాక్ ఢిల్లీకి వెళ్ళి వచ్చాను, నేను స్టిల్ అవన్నీ మళ్ళీ రీక్రియేట్ చేసుకొని వచ్చాను. అంటే వెళ్ళి మేము వెళ్ళే గుళ్ళు, మేము వెళ్ళే ప్లేస్కి వెళ్ళి చాయ్ తాగేసి వచ్చి, అదంతా ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ మెమరీస్ అండ్ ఇట్ మేడ్ మై ప్రాసెస్ వెరీ ఈజీ విత్ దీస్ పీపుల్. అంటే నాకు ఆ స్ట్రెస్ని అవుతుందా అవ్వదా అని డిస్కస్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక సెకండ్లో అయిపోతుందిలే లైట్, ఫస్ట్ చదువుదాము అని ఒక డిస్కషన్ డెఫినెట్లీ ఉండాలి మ్యామ్. గుడ్ పియర్ గ్రూప్ హూ ఇస్ ప్రిపేరింగ్ విత్ సిమిలర్ లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ అనేది ఉంటే చాలా హెల్ప్ అవుతుంది మ్యామ్. గుడ్. మీరు ఏమైనా మాక్ ఇంటర్వ్యూస్ కూడా బాగానే ఇచ్చినట్టున్నారు మీరు. ఐ థింక్ రత్నప్రభ గారు, నేను చూసాను అదే ఆ వీడియో. యాక్చువల్లీ 15 మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను మ్యామ్, మొత్తం హైదరాబాద్, ఢిల్లీ కలిపి. ఓ మై గాడ్. ఇదే మ్యామ్, అంటే నాకు తెలియలేదు అసలు ఎన్ని ఇవ్వాలి, ఎన్ని ఆపాలి. నేను వచ్చిందల్లా అంటే నేను ప్రిపేర్ అవుతున్నది నాకు సరిపోతుందా సరిపోతుందా అని తెలియట్లేదు. సో ఏం చేస్తున్నా అంటే ఒక మాక్ ఇంటర్వ్యూ కాల్ వచ్చి, లేకపోతే ఒక దగ్గర మాక్ ఇంటర్వ్యూ అవుతుందంటే వెళ్ళి ఇచ్చేద్దాం, తెలుస్తుంది కదా కొత్త క్వశ్చన్స్ వస్తాయేమో మన ప్రొఫైల్ మీద మన గురించి అని వెళ్ళి ఇచ్చేస్తుండే. అయితే ఒక్క మాక్ ఢిల్లీలో ఏమైందంటే దట్ వాజ్ మై లోయెస్ట్ పర్ఫార్మెన్స్. నేను మాక్లో కూర్చొని ఇస్తుంటేనే నాకు ఆన్సర్ చెప్పబుద్ధి అవ్వట్లేదు, సాచురేషన్ వచ్చేసింది. అంటే నేను లిటరల్గా కొద్దిగా ఏడుపు వస్తుండే నాకు ఆ మాక్లో కూర్చున్నప్పుడు, అసలు ఎందుకు కూర్చున్నా ఈ మాక్లో అని చెప్పేసి. దాని తర్వాత ఒక మాక్కి వెళ్ళాను మ్యామ్. ఈ మాక్ ఇచ్చిన తర్వాత ఇంకో మాక్ పెట్టుకున్నాను, స్కెడ్యూల్ చేసేసుకున్నాను. 15 మాక్ ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేసుకున్న తర్వాత వెళ్దాంలే అన్నట్టు వెళ్ళాను. ఈ మాక్ ఇస్తున్నప్పుడు మాత్రం నాకు ఇస్తున్నప్పుడే అర్థమైపోయింది, వెళ్ళిన ప్రతి మాక్లో యూఆర్ డూయింగ్ గుడ్, డోంట్ గివ్ ఎనీ మార్క్స్ అని చెప్తుండే వాళ్ళు. అవునా? వెళ్ళిన ప్రతి మాక్లో హౌ మెనీ మార్క్స్ యూ గేవ్ బిఫోర్ అని అడుగుతుండే. ఓకే. నేను ఎప్పుడు కూడా 2-3 ఇచ్చానని చెప్పేసి, 10 ఇచ్చానని చెప్తే తిడతారు అని చెప్పేసి 2-3 ఇచ్చానని చెప్తుండే. సరే స్టాప్ గివింగ్, 2-3 ఇచ్చినా స్టాప్ గివింగ్, యూఆర్ ప్రిపేర్డ్ అని చెప్తుండే అందరూ. ఈ పర్టికులర్ మాక్లో నాకు చాలా అంటే నాకే ఆన్సర్ చెప్పబుద్ధి కాక, నా గురించి నా క్వశ్చన్సే నేను చెప్పలేకుండా ఉండేసరికి నెక్స్ట్ మాక్కి వెళ్ళాను. అక్కడ కూడా నేను చాలా కాన్షియస్గా అసలు బెటర్ పర్ఫామ్ చేయాలి, లాస్ట్ మాక్ అలా అయిందని చెప్పి చాలా కాన్షియస్గా ఉండే. మొత్తం మాక్ అయినాక అందరూ బాగానే రివ్యూ ఇచ్చారు. ఒక సార్ మాత్రం నువ్వు చాలా భయపడుతూ ఉన్నావు, నువ్వు చాలా కాన్షియస్గా ఉన్నావు, వాట్ హ్యాపెన్ టెల్ మీ అన్నాడు. నేను అతను చెప్పా, ఇలా అయింది సార్, నాకు చాలా స్ట్రెస్ ఉన్నా, నేను అసలు అవుతుందా అవ్వదా ఈ ఎగ్జామ్ నాకు అంటే. అతను అడిగారు, మీరు ఇంతకుముందు అడిగినట్టే అసలు నీకు ఏంటి బాధ, నువ్వు నీ ప్రొఫైల్ ఇది, నువ్వు ఇక్కడ జాబ్ చేసి వచ్చావు, నీ మీద ఎవరైనా డిపెండెంట్ ఉన్నారా, నీకు ఇంత శాలరీ వస్తుండే, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే ఇంత వస్తుంది. అతను ఒక స్టేట్మెంట్ చెప్పాడు, యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ ఇన్ లైఫ్, దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జామ్ అని. అది నాకు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఇప్పటికీ నా ఫోన్ వాల్పేపర్ నేను అదే రాసి పెట్టుకున్నాను అనమాట.